అందరికీ నమస్కారం అండి. సో, ఈ పార్ట్ 2లో మనం తిరుమలకి రీచ్ అయ్యాక ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి చూద్దాము. సో, ఇక్కడ మనము లగేజ్ అనేది తీసుకున్న తర్వాత కౌంటర్ నుంచి సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి రూమ్స్ అదంతా చూద్దామండి. సో, ఇక్కడ మనం లగేజ్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళగానే మనకు బస్ స్టాప్ అనేది వస్తుంది. సో, బస్ స్టాప్ దగ్గరే మనకి సీఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటదనమాట. సో, ఇక్కడ మనం 50,000 రూమ్స్ అనేది లభిస్తాయి. సో, ఆధార్ కార్డ్ అనేది ఉంటే మనకి 50,000 రూమ్ అనేది ఇస్తారు. ఫస్ట్ 500 తీసుకుంటారు. సో, మనం మళ్ళీ రూమ్ వెకేట్ చేశాక రిమైనింగ్ అమౌంట్ మనకి రీఫండ్ అవుతాయన్నమాట. టైమింగ్స్ వచ్చేసి 6-10 ఉంటుంది. బట్ మేము వెళ్ళేసరికి ఇంకా నైట్ అయిపోయింది. మాకైతే అవైలబుల్గా లేవండి. సో, ఒకవేళ అక్కడ రూమ్స్ దొరకకపోతే మనకి ఇక్కడ చాలా లైక్ సత్రం టైప్ ఉంటాయి. సో, ఇందులో మనము లాకర్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. అలాగే రూమ్స్ కూడా ఉంటాయండి. సో, వీటిలో కూడా మనం రూమ్స్ తీసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తే టోటల్ మీకు 5 ప్లేసెస్ ఉన్నాయి కదా. సో, నార్మల్గా మేమైతే ఏం రూమ్ తీసుకోలేదండి. లాకర్ తీసుకున్నాము ఇక్కడ. సో, మేమైతే మాధవ నిలయంలో తీసుకున్నాము. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎంట్రీలోనే మాకు ఫస్ట్ కనిపించింది. సో, మేము మాధవ నిలయంలోకి వెళ్ళి అక్కడ లాకర్లు అనేటివి తీసుకున్నాము. సో, ఇది మొత్తం ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, ఇందులోనే మనము తలనీలాలు సమర్పించుకోవడానికి, అలాగే స్నానాలు, ఫ్రెష్ అవ్వడానికి అండ్ పడుకోవడానికి కూడా లైక్ కామన్ హాల్ టైప్ ఉంటుంది. సో, పడుకోవచ్చు ఇక్కడ. సో, ఇది మాధవ నిలయం అండి. సో, మేము ఇందులో అయితే వెళ్ళి లాకర్స్ తీసుకున్నాము. సో, ఫ్రీగా మనకి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. 24 అవర్స్కి మనకి లాకర్ ఇస్తారు. సో, మన థింగ్స్ ఏమైనా ఉంటే ఆ లాకర్లో పెట్టేసి మనము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో, మేమైతే ఒక లాకర్ తీసుకొని మా బ్యాగ్స్ అండ్ లగేజ్ అయితే మనము లాకర్లో అయితే పెట్టేసామన్నమాట. సో, లాకర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ లాకర్లో పెట్టేసి కామన్ చూడండి మీరు ఇక్కడ పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో, ఈ కామన్ హాల్లో అందరూ నార్మల్గా పడుకోవచ్చు. ఒకవేళ ఎవరికైతే రూమ్ లేదంటే వాళ్ళు ఇక్కడైనా పడుకోవచ్చు. సో, ఇక్కడ మనకి భోజనం కూడా అందుబాటులో ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ పెడతారు అండ్ మధ్యాహ్నం లంచ్ అలాగే నైట్ డిన్నర్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో, మేము డిన్నర్ చేసేసి కాస్త రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. సో, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 2కి అలా మేము లేచి ఆ తలనీలాలను సమర్పించుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. సో, అరౌండ్ 3:30కి అయితే మేము క్యూ లైన్లోకి వెళ్ళామన్నమాట. సో, మనకి నార్మల్గా తిరుమలలో చాలా ఆటోస్ అండ్ జీప్స్ ఉంటాయి. సో, ఆ వెహికల్లో మీరు క్యూ లైన్ స్టార్టింగ్ వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. లైక్ ఫ్రీ దర్శనానికి ఒక క్యూ లైన్, అలాగే ఎస్ఎస్డి టోకెన్ ఉన్న వాళ్ళకి ఒక క్యూ లైన్ అలా ఉంటుంది. సో, ఫ్రీ దర్శనానికి క్యూ లైన్కి అయితే మేము వెళ్ళాము. రద్దీ కారణంగా మేము చాలాసేపు వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేసాము. కాకపోతే అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. సో, ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. అలాగే ఫుడ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఇక తర్వాత మేము కంపార్ట్మెంట్స్లోకి అయితే మూవ్ అయ్యాము. సో, అందులో వెళ్ళకంటే ముందే మనకి మొబైల్స్ అండ్ లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారు. సో, ఇక్కడ పెట్టేసి దర్శనం తర్వాత మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ వాళ్ళు మనకి ఒక టోకెన్ ఇస్తారన్నమాట. సో, ఆ టోకెన్ చూపిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా మేము దర్శనానికి అయితే లోనికి వెళ్ళామన్నమాట. సో, దాదాపు నైట్ అరౌండ్ 11 ఆ టైంలో మాకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ అండి. చాలా బాగా అనిపించింది. సో, వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా అన్న ఫీల్ అయితే వచ్చింది. చాలా బాగా అయింది దర్శనం. సో, దర్శనం తర్వాత ఇంకా మేము బయటకైతే వచ్చాము ఫ్రెండ్స్. సో, ఇక్కడ బయటకు రాగానే పక్కనే మనకి లడ్డు కౌంటర్స్ ఉంటాయి. సో, ఇక్కడ మేము లడ్డూస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మేము రెస్ట్ తీసుకున్నాం కాసేపు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ మేము తిరుపతి సరౌండింగ్స్ చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో, అంతకంటే ముందు వెంగమాంబ ఇక్కడ అన్నదాన సత్రంలో అన్నం తినేసి ఆ తర్వాత ఇంకా మేము మా ట్రిప్ని కంటిన్యూ చేద్దామని అనుకున్నాము. సో, నేను నైట్ మొబైల్స్ అదంతా లేకపోవడం వల్ల ఇదంతా కవర్ చేయలేదు. సో, ఇది మనకి వరాహస్వామి టెంపుల్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అని అంటారు. సో, ఇక్కడ చూస్తే మీరు మనకి ఇది కోనేరు అండ్ అక్కడ మనకి ఎదురుగా చిన్న గోల్డెన్ కలర్ కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు నేను చూపించిన వరాహస్వామి టెంపుల్ అన్నమాట ఇది. సో, మనకి వరాహస్వామి టెంపుల్ మధ్యలో కోనేరు అండ్ ఇటు సైడ్ మనకి వెంగమాంబ సత్రం ఉంటుంది చూడండి. సో, ఇవన్నీ ఇక్కడే పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. సో, ఇక్కడ శ్రీవారి టెంపుల్ మధ్యలో కోనేరు, ఆ తర్వాత వరాహస్వామి టెంపుల్ అండ్ దానికి అపోజిట్గా మనకి వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది. సో, మేము ఇక్కడ తర్వాత అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాము. ఇక్కడ భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.
చూడండి ఇక్కడ ఈ పెయింటింగ్ దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటారు కదా, ఈ పెయింటింగ్ మీకు చూసే ఉంటారు. సో ఇది వెంగమాంబ అన్నదాన సత్రంలోనే ఉంటుందన్నమాట. సో ఇక మేము లోనికి అయితే వెళ్ళాము. సో లోనికి వెళ్ళాక దాదాపు ఇక్కడ ఒకేసారి 500 పీపుల్ ఒకేసారి అన్నం తినొచ్చంట. చాలా పెద్దగా ఉంది హాల్. అండ్ ఫుడ్ కూడా చాలా అద్భుతంగా చాలా బాగుందండి ఐటమ్స్ అవన్నీ. ఆ తర్వాత ఇంకా మేము తిరుమల చుట్టుపక్కల ఉన్న జాపాలి, అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ లాంటివి కవర్ చేసి ఇంకా బస్సులో కింద తిరుపతికి అయితే వచ్చాము. సో ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ దగ్గరే దానికి అపోజిట్గానే మనకి గోవిందరాజులు స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్వామివారిని రామానుజులాచార్యుల వాళ్ళు ప్రతిష్ట చేశారంట. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారు మనకి పాముపై శయనించినట్టుగా కనిపిస్తారు. సో చాలా బాగుంది. విగ్రహాన్ని చాలా దగ్గరగా చూడొచ్చు ఈ టెంపుల్లో. అండ్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మేము వెళ్ళే ఆ టైంకి. సో చుట్టూ అలంకరణ అదంతా చాలా బాగుందండి. అండ్ జనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, ఇది ప్రధాన గోపురం మెయిన్ ఎంట్రన్స్లో. అండ్ దానికంటే ముందే మనం ఇక్కడ అన్ని షాప్స్ చూడొచ్చు. ఇక్కడ షాపింగ్ అదంతా కూడా చాలామంది చేస్తున్నారు. అండ్ ఈ గోపురం కూడా చాలా బాగా అలంకరించారు. సో అలా చూస్తూ ఉండిపోవచ్చు, అలా ఉంది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చర్ అదంతా కూడా చాలా బాగుంది అసలు టెంపుల్కి. అండ్ చాలా ప్రశాంతంగా విశాలంగా చాలా బాగుందండి. సో మేము ఇక్కడికి వచ్చే సమయానికి అరౌండ్ 5-6 అలా అయిందండి, ఈవినింగ్ పూట. సో చాలా బాగుంది వెదర్ కూడా. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు ఆ ఆకాశం అండ్ ఆ టెంపుల్. సో ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళగానే ఫస్ట్ మాకు గజరాజులు అనేది కనిపించాయి. సో 2 గజరాజులు ఉన్నాయి ఇక్కడ. సో వచ్చిన వాళ్ళ భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉండడంతో అలా బాగా అనిపించింది. సో మేము కూడా ఇక్కడ గజరాజుల ఆశీర్వాదం తీసుకొని ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళగానే అన్ని సాంస్కృతిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా లైక్ కోలాటాలు, అలాగే సంగీత కచేరీ, ఇట్లాంటి కార్యక్రమాలు అయితే మనకి ఉన్నాయి. సో చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. బట్ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేము లోనికైతే వెళ్ళాము దర్శనానికి. సో దర్శనం ఇక్కడ తొందరగానే అయ్యింది. అండ్ చాలా దగ్గరగా మేము స్వామివారిని చూసాము. ఇంకా ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసరికి మాకు అరౌండ్ 8 అట్లా అయిందండి. 8కి అట్లా బయటకు వస్తే ఇక్కడ మనకి ఇంకా సంగీత కచేరీ అదంతా జరుగుతూ ఉంది. అలాగే ఇంకా సంగీత కచేరీతో పాటు ఆ తర్వాత ఇక్కడ సమ్ భరతనాట్యం ఆర్ సంథింగ్ ఏదో నాట్యం ప్రోగ్రామ్ ఉన్నట్టుగా ఉంది. కాకపోతే ఇంకా మాకు నైట్ 9కి ట్రైన్ ఉంది. సో లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము. బట్ చాలా బాగా అనిపించిందండి ఇక్కడ తిరుపతిలో దర్శనం. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాల్సిన ప్రదేశం. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. సో ఇక మేము మళ్ళీ ఇక గోవిందరాజుల స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడే స్టేషన్ పక్కనే కాబట్టి ఇంకా మేము స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ట్రైన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మేము వెళ్ళేసరికి ట్రైన్ రెడీగా ఉంది. సో ట్రైన్ ఎక్కి రిటర్న్ అయ్యాము. మళ్ళీ మళ్ళీ వచ్చేలా చూడు స్వామి అని స్వామివారిని వేడుకొని ఆయన ఆశీర్వాదంతో మేము రిటర్న్ అయ్యామన్నమాట. సో ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. సో నేను అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్.